మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు. లెంటు సమయంలో మనం ఉపవాసం ఉండకపోతే పాపం చేస్తామని ఆగస్టిన్ అనే సెయింట్ ప్రకటించారు. లెంటు నియమాలు ఉల్లంఘిస్తే దంతాలు పీకేసేవారు, కొరడాలతో కొట్టేవారు, బహిరంగంగా అవమానించేవారు, ఊరేగించేవారు. ఇలాంటి విషయాలు చరిత్రలో జరిగాయి అంటే నమ్మశక్యంగా లేదు. ఈ లెంటు వెనుక డార్క్ సీక్రెట్స్ కూడా ఉన్నాయి. డార్క్ విషయాలు మాట్లాడే ముందు లెంటు నియమాలు ఎందుకు దారి తప్పాయి, లెంటు అంటే ఏంటి, లెంటు చరిత్ర ఏంటి, అసలు ఎలా స్టార్ట్ అయ్యింది, అసలు మంచిదా చెడ్డదా, నేడు అమలవుతున్న లెంట్ కరెక్టా కాదా, అన్ని విషయాలు కూడా మాట్లాడదాం. నేను లెంటు పాటించేవారిని విమర్శించను, కానీ ఆత్మీయ విలువలతో వాక్యం ప్రకారం నడిచే విధానం, సరిచేసుకునే విధానం, వాటి అంశాలన్నీ కూడా క్లియర్గా మనకు అర్థం కావాలి. ఈ లెంటు గురించి పూర్తిగా అర్థం కావాలి కాబట్టి దానిని అర్థమయ్యేలా వివరిస్తాను. దాన్ని బట్టి మీరే నిర్ణయించుకోండి. వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకోవడంలో తప్పులేదు. వాటిని క్రైస్తవ సమాజం కోసం, సహవాసం కోసం ఒక కాలక్రమంలో ఏర్పాటు చేసుకునే విధానంలో కూడా తప్పులేదు. కానీ ఏమాత్రం ఉపయోగం లేని నామకార్థ క్రైస్తవులుగా, ఏమాత్రం ఉపయోగం లేని ఒక ఆచారబద్ధమైన కార్యక్రమంగా చేస్తే మాత్రం క్రైస్తవ్యంలో అది ఒక మూఢనమ్మకం. లెంట్ సీజన్ దాన్ని అలా వాడుకుంటే అది ఒక మూఢనమ్మకం. ఆత్మీయుల క్షేమం కొరకు, సంఘక్షేమం కొరకు ఇది ఉపయోగపడేలా ఉందా లేదా మూఢనమ్మకంలా మారిందా అనేది మీరే నిర్ణయించుకోవాలి. ముందుగా లెంట్ యొక్క చరిత్రను, దాని హిస్టరీ ఏంటో మనం చూద్దాం. లెంట్ అనే పదానికి అర్థం వసంత ఋతువు అని, స్ప్రింగ్ టైం అని చెప్పి, ఇది మంచి కాలం అని చెప్పి స్ప్రింగ్ టైంలో ఏర్పాటు చేసిందే. అలాగే కొన్ని భాషల్లో 40వ రోజు, 40 రోజులు, ది గ్రేట్ ఫాస్ట్ అనేటువంటి అర్థాలతో కూడా దీన్ని పిలుస్తారు. ఈ 40 అనే సంఖ్య బైబిల్కి కోట్ చేస్తారు. 40 రోజుల ప్రాముఖ్యతను తెలియజేస్తారు. 10 ఆజ్ఞలు స్వీకరించడానికి ముందు మోషే 40 పగళ్ళు 40 రాత్రులు రొట్టె తినకుండా, నీళ్లు తాగకుండా ఉపవాసం ఉన్నాడు. ప్రవక్త అయిన ఏలియా కూడా 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు. అలా ఉండి దైవిక ఏర్పాటు ద్వారా పోషించబడ్డాడు. యోహాను ద్వారా బాప్తిజం తీసుకున్న తర్వాత యేసుక్రీస్తు వారు కూడా పరిశుద్ధాత్మతో నిండిన వారై ఎడారికి నడిపించబడ్డారు. అక్కడ 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉండి సాతాను చేత 3 సార్లు శోధించబడ్డారు. మహాజలప్రళయం 40 పగళ్ళు 40 రాత్రులు కొనసాగింది. ఇజ్రాయేలులు కూడా 40 సంవత్సరాలు ఎడారిలో సంచరించారు. యోనా నినివే పట్టణస్థులకు పశ్చాత్తాపడ్డానికి 40 రోజులు గడివిచ్చారు. ఇలా 40 అనే సంఖ్య బైబిల్లో ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. అయితే ఈ 40 రోజులు బైబిల్కి లింక్ చేస్తారు, లెంట్కి లింక్ చేస్తారు. కానీ అసలైన బీజం పడింది మాత్రం టూరిన్కు చెందినటువంటి తొలి క్రైస్తవ బిషప్ మ్యాక్సిమస్ ఆఫ్ ట్యూరిన్ అంటారు. ఏలియా 40 రోజుల ఉపవాసం ద్వారా కరువును జయించినట్లే, అలా ముగింపు పలికి పోషించబడినట్లే ఆ 40 రోజుల్ని ఎగ్జాంపుల్గా తీసుకుని 40 రోజులు ఉపవాసం ఉండే క్రైస్తవులు బాప్తిజం పొందడానికి, ఆత్మీయతలు వృద్ధి పొందడానికి అర్హులు అని రాశాడు. అలా 40 రోజులు బాప్తిజం తీసుకునే ఆత్మీయుల కోసం ఏర్పాటు చేయబడిన ఒక విధిగా మారిపోయింది 40 రోజులు అనేది. సో ఇప్పుడు లెంట్ గురించి మాట్లాడదాం. లెంట్ ఎలా స్టార్ట్ అయ్యింది అంటే, లెంట్ అనేది చిన్న చిన్న ఉపవాసాలుగా స్టార్ట్ అయ్యి 40 రోజుల వరకు లెంట్ సీజన్గా కూడా వచ్చింది. ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకోవడం, ప్రార్థనా సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా మంచిదే. బైబిల్ ఎప్పుడు కూడా దానికి ఎగైనిస్ట్ కాదు. కానీ లెంట్ సీజన్కి వచ్చేసరికి మాత్రం అనేక మందికి సందేహాలు ఉంటాయి. లెంట్ బైబిల్లో లేదు. బైబిల్ కూడా లెంట్ చెయ్యమని చెప్పలేదు. ఎందుకంటే బైబిల్లో లేని లెంట్ గురించి బైబిల్ చెయ్యమని, చెయ్యొద్దు అని ఎందుకు చెబుతుంది? మనుషులు వారి పరిస్థితులను బట్టి నియమించుకున్నదే. కేవలం బాప్తిజం కోసం ఒక ప్రిపరేషన్గా స్టార్ట్ అయ్యి ఆ తర్వాత 40 రోజుల లెంట్ కాలంగాను, ప్రార్థనా సమావేశాల కాలంగాను వచ్చేసింది. లెంట్ కాలం అనేది అలా ఆచారబద్ధంగా మార్చుకుంటూ వచ్చారు. అది ఒకరు సెట్ చేసింది కాదు, ఒకరు పెట్టింది కాదు. ఈ లెంట్ ఎలా స్టార్ట్ అయ్యింది, నేటి వరకు ఎలా వచ్చింది, దాని యొక్క పరిస్థితులు అర్థం కావాలి అంటే తొలినాటి ఉపవాస ప్రార్థనల గురించి మనం తెలుసుకోవాలి. తొలినాటి ఉపవాస ప్రార్థనలు అంటే 1వ శతాబ్దం నుంచి 3వ శతాబ్దం వరకు జరిగిన సన్నివేశాలు మనకు తెలియాలి. లెంటు ఆ టైంలో పూర్తిగా ఉనికిలో లేదు. లెంట్ అప్పుడు జరపలేదు. ఈస్టర్కి ముందు మాత్రం చిన్న చిన్న సన్నాహక ఉపవాసాలు గాని, ప్రార్థనలు గాని ఏర్పాటు చేసుకునేవారు. అలా క్రమంగా ఉద్భవించిందే ఈ లెంట్. డిడాచే అనేటువంటి ఒక గ్రంథం ఉంది. క్రీస్తు శకం 50 నుంచి 150 మధ్య కాలంలో రాయబడిన అతి పురాతనమైన క్రైస్తవ గ్రంథం. ఇది బైబిల్లో లేని గ్రంథం. ఇది 12 మంది అపోస్తుల బోధన అని చెప్పి ద టీచింగ్స్ ఆఫ్ ద 12 అపోస్తల్స్ అని పిలుస్తారు దీన్ని. ఇది మెయిన్గా బాప్తిజం గురించి ఉద్దేశించబడింది. బాప్తిజం ఇచ్చేవారు, బాప్తిజం పొందేవారు, అలాగే సామర్థ్యం ఉన్న ఇతరులు కూడా బాప్తిజానికి ముందు ఉపవాసం ఉండాలి అని ఖచ్చితంగా సిఫార్సు చేస్తుంది. ఈ పత్రం అనేది, గ్రంథం అనేది క్రైస్తవులు మేజర్గా బుధవారం, శుక్రవారం వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటారు అని చెప్పింది. కేవలం బాప్తిజం కొరకు మాత్రమే ఉండేటువంటి ఒక కార్యక్రమం ఇది.
తర్వాత 2వ శతాబ్దపు చివరి కాలం లియోన్కు చెందినటువంటి ఇరేనియస్ అనేటువంటి ఒక వ్యక్తి పోపు విక్టర్కి ఒక లేఖ పంపిస్తాడు. ఈస్టర్కి ముందు చేసేటువంటి ఉపవాస కాలాలన్నీ కూడా పురాతన ఆచారాలుగా చాలా కాలంగా పరిగణించబడుతున్న ఆచారాలు అని చెప్పి దాని వ్యవధి మారుతూ వస్తుంది అని చెప్పి పేర్కొన్నాడు. అంటే కొందరు 1 రోజు, కొందరు 2 రోజులు, మరికొందరు ఎక్కువ కాలం, ఇలా కొన్ని ప్రాంతాల్లో కొన్ని చర్చెస్లో ఇలా మారుతూ వస్తుంది అని పేర్కొన్నాడు. ఆ తర్వాత 3వ శతాబ్దం డిడస్కాలియా అపోస్టోలోరం అనేటువంటి ఒక గ్రంథం, అలాగే అపోస్తలిక్ సాంప్రదాయం కూడా ఈస్టర్కి ముందు 1 రోజు గాని, 2 రోజులు గాని, 6 రోజులు గాని ఈ ఉపవాస ప్రార్థనల్ని నమోదు చేశాయి. ఈ సమయం స్థలాన్ని బట్టి, ఆ చర్చను బట్టి ఉంటుంది. ఒక్కొక్క చోట ఒక్కోలా ఉండేది. అపోస్తలిక సాంప్రదాయం ప్రకారం బాప్తిజం తీసుకునే వ్యక్తులు శుక్రవారం ఉపవాసం ఉండాలి, శనివారం దేవుని సన్నిధిలో జాగరణ చేయాలి, ఆదివారం బాప్తిజం తీసుకోవాలి. ఇలాంటి ఒక క్రమాన్ని దాంట్లో పొందుపరిచారు. ఆ తర్వాత 3వ శతాబ్దపు మధ్యకాలంలో అలెగ్జాండ్రియాకు చెందినటువంటి డయోనీసియస్ అనేటువంటి వ్యక్తి తన ప్రాంతంలో భక్తులు, ఆత్మీయులు, విశ్వాసులు కూడా 6 రోజుల వరకు ఉపవాసం ఉండేవారు అని చెప్పాడు. ఆ తర్వాత రోమ్ ప్రాంతంలో కూడా క్రైస్తవులు ఏదో ఒక సమయంలో ఈస్టర్కి 3 వారాల ముందు ఉపవాసాన్ని ప్రారంభించేవారు. 40 రోజుల ఉపవాసం అనే పద్ధతి మాత్రం 3వ శతాబ్దంలోనే ఈజిప్టులో అలెగ్జాండ్రియా చర్చిలో కనిపించింది. ఈ ఉపవాసం ఈస్టర్కు ముందు కాకుండా యేసుక్రీస్తు వారు బాప్తిజం తర్వాత ఎడారిలో గడిపిన సమయానికి సమాంతరంగా సెట్ చేసుకున్న ఒక కాలమానం. అలా యేసుక్రీస్తు చేసిన 40 రోజుల ఉపవాస కార్యక్రమాన్ని ఆ కాలమానాన్ని బట్టే ఎఫీఫనీ ఫెస్టివల్కి ముందు చేసేవారు. అది ఈజిప్టులో ఉన్న అలెగ్జాండ్రియా చర్చిలో కనిపించేది. అలా 40 రోజుల కాలమానం కూడా అక్కడక్కడ జరిగేది. అయితే ఆ చోటును బట్టి, అక్కడ ఉన్న బిషప్ను బట్టి అవి మారుతూ వచ్చేవి. ఇది మనుషులు పెట్టిందే, కానీ ఆ కాలంలో ఎంతో ఉపయోగపడేది, అనేకులను ఆత్మీయంగా బలపరిచేది, ముఖ్యంగా బాప్తిజం తీసుకునే వాళ్ళని సిద్ధపరిచేది. నేడు జరుగుతున్న లెంట్ సీజన్లో, నేడు జరుగుతున్న లెంట్ ప్రార్థనలో ఎంతమంది విశ్వాసం పొందుతున్నారు, ఎంతమంది బాప్తిజం తీసుకున్నారు, ఎంతమంది బాప్తిజం కోసం ప్రిపేర్ అవుతున్నారు? అనేకులను క్రైస్తవులుగాను, ఆత్మీయులుగాను, విశ్వాసులుగాను ఆత్మీయ క్రమశిక్షణ అలవాటు చేసుకోవడానికి ఉపయోగపడేది. ఇలా ఒక్కో చోట ఒక్కోలా నడిచే విధానానికి గొడవలు మాత్రం వచ్చేవి. ఒక్కొక్క చోట ఒక్కొక్క సేవకుడు వేరువేరుగా ఉండడం వల్ల గందరగోళం ఎక్కువైంది. పైగా ఎవరికి నచ్చింది వారు చేసుకుంటున్నారు. తర్వాత ప్రాముఖ్యమైన సంఘటన క్రీస్తు శకం 325లో క్రైస్తవులు, బిషపులు కూడుకోవడానికి మొట్టమొదటి క్రైస్తవుల ఆత్మీయ సమ్మేళనంగా జరిగిన ఒక కార్యక్రమం కౌన్సిల్ ఆఫ్ నికేయా, నైజియా కౌన్సిల్ అంటారు. ఈ నైజియా కౌన్సిల్లోనే ఈ 40 రోజుల ఉద్దేశం గురించి మాట్లాడడం జరిగింది. లెంట్ను అధికారం చేయడానికి కీలకమైనటువంటి ఒక క్షణంగా క్రీస్తు శకం 325లో జరిగిన ఈ కౌన్సిల్ ఆఫ్ నికేయాలోనే వచ్చింది. ఇది చర్చి యొక్క మొదటి క్రైస్తవ కౌన్సిల్. అయితే లెంటు పాటించాలని కౌన్సిల్ ఆదేశించలేదు, లెంటు ఈ కౌన్సిల్ పెట్టలేదు, లెంటు పాటించమని ఎక్కడా చెప్పలేదు. అయితే వీటి గురించి చర్చ మాత్రం జరిగింది. ఇక్కడ లెంట్ అని ఇక్కడ ఏం పేరు పెట్టలేదు, కానీ ఈస్టర్కి ముందు 40 రోజుల ప్రార్థనా కాలం జరుగుతుంది అని దానిని 40 రోజుల వరకు కూడా అంగీకరించింది కౌన్సిల్. ఆ కాలాన్ని గందరగోళం లేకుండా, ఇష్యూస్ రాకుండా 40 రోజులకు అంగీకరించింది. అయితే దీని ప్రకారం అర్థమయ్యేది క్రీస్తు శకం 325 నాటికే విస్తృతంగా అది గుర్తించబడిన ఆచారం అని తెలుస్తుంది. అయితే కౌన్సిల్ ఆఫ్ నికేయా తర్వాత తూర్పు దేశాలు కానీ, పశ్చిమ దేశాలు కానీ రెండూ కూడా 40 రోజుల లెంట్ని స్థిరపరిచాయి, దాన్ని ఆచారబద్ధం చేశాయి. ఆ తర్వాత పవిత్ర వారం అని చెప్పి ఈస్టర్ వేడుకల వరకు కూడా వారు కార్యక్రమాలు చేశారు. అలా లెంట్ అనేది సెట్ అయింది. లెంట్ పాటించడం మాత్రం అన్ని చోట్ల లేదు, అన్ని చర్చెస్లోనూ లేదు. అక్కడక్కడ స్టార్ట్ అయినటువంటి ఈ ఆచారం అనేది ఆ తర్వాత అన్ని చర్చెస్కి కూడా మెల్లగా స్ప్రెడ్ అయ్యింది. ఈ లెంట్ వ్యాపించడానికి ప్రధానమైన వ్యక్తి, ప్రధానమైన కారకుడు ఎవరు అంటే అలెగ్జాండ్రియాకు చెందినటువంటి అథనేషియస్ ఆఫ్ అలెగ్జాండ్రియా అంటారు. క్రీస్తు శకం 330 నాటివాడు. క్రైస్తవ ప్రపంచమంతటా లెంట్ను ప్రోత్సహించడంలోనూ, ప్రామాణీకరించడంలోనూ, చేయమని చెప్పడంలోనూ అలెగ్జాండ్రియాకు చెందిన సెయింట్ అథనేషియస్ మాత్రమే కీలకమైన పాత్ర పోషించాడు, సూత్రధారిగా మారాడు. క్రీస్తు శకం 330లో అథనేషియస్ తన విశ్వాసులందరినీ 40 రోజుల ఉపవాసం పాటించమని కోరేవాడు. క్రీస్తు శకం 334లో అతను ఈజిప్టులో ఈ 40 రోజుల లెంట్ని ప్రవేశపెట్టాడు. ఇది అలెగ్జాండ్రియా చర్చి యొక్క ఆచరణలో మార్పును తీసుకొచ్చాడు. గతంలో ఈ చర్చ్ అనేది ఈస్టర్కి ముందు 6 రోజుల ఉపవాసాన్ని మాత్రమే పాటించేది. అలా 40 రోజులు దాన్ని చేసేలా చేశాడు. క్రీస్తు శకం 339లో రోముకు, అలాగే యూరప్లో చాలా ప్రాంతాలకు ప్రయాణించిన తర్వాత అలెగ్జాండ్రియా ప్రజల మీద 40 రోజుల ఉపవాసాన్ని కోరుతూ అథనేషియస్ బలమైనటువంటి పదాలతో రాసేవాడు. ఇది ప్రపంచం మొత్తంలో ఉన్న క్రైస్తవులు ఆచరించేటువంటి ఆచారం అని చెప్పి రాసేవాడు. అలాగే ప్రపంచమంతా ఉపవాసం ఉంటున్న ఈజిప్టులో ఉన్న మనం మాత్రం ఉపవాసం ఉండకుండా ఆనందించేటువంటి వ్యక్తులుగా ఉన్నామని చెప్పి, నవ్వుల పాలవుతున్నామని చెప్పి ఇలా బలమైన మాటలతో రాసేవాడు, వారికి ప్రకటించేవాడు. అలా అథనేషియస్ వ్యాపించడానికి, లెంట్ డేస్ పాటించడానికి కూడా కారకుడయ్యాడు.
ఆ తర్వాత 4వ శతాబ్దం నుంచి 7వ శతాబ్దం వరకు కూడా అధికారికంగా ఆమోదించబడింది ఒక అవసరంగా కూడా పేర్కొనేవారు. క్రీస్తు శకం 363-64 ప్రాంతంలో లవోదీసియాలో జరిగిన కౌన్సిల్లోనే ఖచ్చితమైన ఒక అవసరం ఇది అని చెప్పి లెంటు ఉపవాసాన్ని సూచించింది. తర్వాత హిప్పోలో ఉన్నటువంటి సెయింట్ ఆగస్టిన్, క్రీస్తు శకం 354 నుంచి 430 వరకు ఉన్న సెయింట్ ఆగస్టిన్, మన ఉపవాసం మరి ఏ సమయంలోనైనా ఉంటే అది స్వచ్ఛందంగా ఉంటుంది, కానీ ఈ లెంటి సమయంలో మన ఉపవాసం ఉండకపోతే పాపం చేస్తాం, ఇది పాపం అని ప్రకటించేశాడు. 5వ శతాబ్దం నాటికి పోప్ లియో I 40 రోజుల లెంటిని బాగా స్థిరపడిందని భావించి తన రోమన్ సమాజానం అంతటికీ కూడా లెంట్ హామీలను బోధించేవాడు, లెంట్ కార్యక్రమాల్ని అధికారికంగా ప్రస్తావించేవాడు. క్రీస్తు శకం 601లో పోప్ గ్రెగరీ I, గ్రెగరీ ద గ్రేట్ అంటాం, లెంట్ యొక్క ప్రారంభాన్ని ఈస్టర్ వరకు కూడా 46 రోజులకు వరకు కూడా మార్చాడు. ఇతనే హ్యాష్ వెన్స్డే అని చెప్పి భస్మ బుధవారం గురించి ప్రస్తావించాడు. దీని వలన సరిగ్గా 40 రోజుల ఉపవాస దినాలు ఆదివారం పండుగ రోజులుగా పరిగణించి, ఆదివారం సెలవుగా పరిగణించి ఉపవాసం వర్తించదు అని చెప్పి ఈస్టర్కి ముందు 40 రోజులుగా దీన్ని సెట్ చేశాడు. నుదుటి మీద ఈ బూడిదతో సిలువ ఆకారంలో గుర్తు పెట్టేటువంటి సాంప్రదాయాన్ని కూడా ఇతనే స్టార్ట్ చేశాడు. ఇక్కడే ప్రార్థనల కోసం ప్రారంభించిన ఉపవాసాలు కాస్త ఆచారబద్ధంగా మారడానికి కారణమయ్యాయి. అలా లెంట్ అనేది ఆచారబద్ధంగా మారిపోయింది, ఖచ్చితమైన అవసరంగా మారిపోయింది, తప్పనిసరిగా మారిపోయింది. ఆ తర్వాత భస్మ బుధవారం లాంటి కార్యక్రమాలు ఎలా అయితే ఆచారబద్ధంగా ప్రవేశించాయో అలాంటి చెడు కార్యక్రమాలు చాలా వరకు కూడా ప్రవేశిస్తూనే వచ్చాయి. ఎవరికి నచ్చింది ఎవరికి వచ్చింది అలా చేసుకుంటూ వస్తూ ఉన్నారు. సో లెంట్ అనేది ఎలా స్టార్ట్ అయింది, దాని చరిత్ర అనేది ఇది కేవలం ఎలా వచ్చింది అని మాత్రమే. కానీ ఎలా ఉండేది, దేనికోసం లెంట్ చేసేవారు, లెంట్ వారికి ఎలా ఉపయోగపడేది అని కూడా మనం తెలుసుకోవాలి. లెంట్ ఎందుకు ప్రారంభమయ్యింది అంటే, ప్రారంభ చర్చెస్లో ఎలాంటి ప్రార్థనలు అనేవి ఖచ్చితంగా 2 ప్రాముఖ్యమైన విషయాల కోసం, 2 నిర్దిష్టమైన ఆచరణాత్మకమైనటువంటి కారణాల వల్ల ఉద్భవించాయి. మొదటిది బాప్తిజం కోసం కొత్తగా మారుతున్న వారిని సిద్ధం చేయడానికి స్టార్టింగ్ చర్చెస్లో ఇలా చాలామంది విశ్వాసులు శిశువులుగా కాకుండా పెద్దలుగా బాప్తిజం తీసుకున్నారు. వాళ్ళు అలా 3 సంవత్సరాల వరకు వారు శిక్షణ పొందేవారు. దాన్ని క్యాటచుమెన్స్ అంటారు. దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. ఇలా ఈస్టర్కి ముందు బాప్తిజం పొందే ముందు లెంట్ యొక్క ఆచరణ 40 రోజులు కూడా వారిని ఇంటెన్సివ్ ప్రిపరేషన్గా వారిని తయారు చేస్తూ ఉండేది. ఇక రెండవది పశ్చాత్తాపడిన పాపుల కోసం పునరుద్ధరించబడడానికి ఉపయోగపడేది. తీవ్రమైన పాపానికి బహిష్కరించబడిన వారు ఈస్టర్ సందర్భంగా చర్చిలోకి తిరిగి స్వాగతించబడడానికి, రాజీ పడడానికి, దేవుణ్ణి ఒప్పుకోవడానికి, పశ్చాత్తాపడడానికి కూడా బహిరంగ పశ్చాత్తాప కాలంగా దీన్ని ఉపయోగించేవారు. ఇలా ఈ 2 నిర్దిష్టమైన కారణాల వల్ల ఎక్కువగా ఉపవాస ప్రార్థనలు గడిపేవారు. కాలక్రమేణా పిల్లలకు బాప్తిజం ఇవ్వడం ఒక ఆచారంగా మారిపోవడంతో క్రైస్తవ సమాజంలో చాలామంది ఇప్పటికే బాప్తిజం పొందారు. లెంట్ అనేది క్రైస్తవులందరూ తమ విశ్వాసాన్ని మరలా పునరుద్ధరించుకోవడానికి ఇది వాడుకోవడం మొదలుపెట్టారు. ఇది కేవలం క్యాథలిక్లకు మాత్రమే పరిమితం కాలేదు. క్యాథలిక్లతో పాటు ఆర్థోడాక్స్ వారు, యాంగ్లికన్ వారు, లూథరన్ వారు, బైబిల్ మిషన్ వారు, మెథడిస్టులు, ఇలా చాలా ప్రొటెస్టెంట్ చర్చల్లో కూడా ఇవన్నీ కూడా లెంట్ కాలాలు నేటికి కూడా జరుగుతూనే ఉన్నాయి. లెంట్ అనేది కేవలం ఉపవాసం గురించి మాత్రమే కాదు. ప్రారంభ క్రైస్తవ సమాజమంతా ఈ లెంట్ యొక్క ప్రార్థనలన్నీ 3 స్తంభాల మీద నిలబెట్టారు. అవి 3 పరస్పర సంబంధం ఉన్న విభాగాలు అని నొక్కి చెప్పారు. ఇది లేకుంటే అసలు లెంట్ లేదు. ఈ 3 ఆచరించుకుంటే అసలు లెంట్ ప్రార్థనలో విలువ లేదు, అసలు పాటించిన వ్యర్థం. మొదటిది ఉపవాస ప్రార్థనలు. వీటిని వ్యక్తిగత సామూహిక ప్రార్థనలుగాను, ప్రార్థన లేనటువంటి ఆహారము సుఖాల నుంచి కఠినమైన నియమాలు అనుసరిస్తూ ఉపవాస ప్రార్థనలో గడపడానికి ప్రార్థనా అంశాలుగా మాత్రం ఖచ్చితంగా పాటించాల్సినటువంటి నియమం. రెండవది పశ్చాత్తాపం గురించి, పాప క్షమాపణ గురించి, మనల్ని మనం హృదయపూర్వకంగా దేవునికి సమర్పించుకోవడం గురించి, మనల్ని దేవునితో గడిపేటువంటి క్షణంగా ఏకం చేసేటువంటి ఒక ప్రార్థనా శక్తి అది. మూడవది దాన ధర్మాలు, పొరిగి వారికి న్యాయం చేయడం, పేదలకు దాన ధర్మాలు చేయడం. ఇలా ఈ 3 పిల్లర్స్ మీద లెంట్ అనేది స్టార్ట్ చేయబడింది. క్రైస్తవుల విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో ప్రాథమిక అంశాలు ఎక్కువగా ఉండడం వల్ల గత 2000 సంవత్సరాలుగా ఈ లెంట్ ప్రార్థనలు జరుగుతూనే వచ్చాయి. ఇవేమీ లేకుండా, వీటి వలన మనకు ఉపయోగం లేకుండా ఒక ఆచారబద్ధంగానో ఒక నామకార్థ క్రైస్తవునిగా చేసేటువంటి ప్రార్థనలు లెంటు అనేది ఎంతవరకు ఉపయోగమో ఆలోచించండి. సో ఇలా లెంట్ కాలాన్ని ప్రస్తుతం వినియోగిస్తున్నారు. ఈ లెంట్ సీజన్ అనేది అలా ఆచారబద్ధంగా వచ్చింది. నేడు ఈ స్ప్రింగ్ సీజన్లో ఈస్టర్కి ముందు జరిగే ప్రాముఖ్యమైన కార్యక్రమంగా కూడా జరుగుతుంది. కానీ ఈ లెంట్ వెనుక లెంట్ డార్క్ సైడ్ కూడా మనం తెలుసుకోవాలి. దాని వెనుక ఎలాంటి పరిణామాలు సంభవించాయి, ఎలాంటి శిక్షలు విధించబడ్డాయి, ఎందుకు ఈ లెంటు మంచిగా స్టార్ట్ అయ్యి ఎందుకు దారి తప్పాయి అనేది
తర్వాత వీడియోలో పార్ట్ 2 ద్వారా మనం తెలుసుకుందాం. ఎందుకు అంటే ఈ లెంట్ యొక్క చరిత్ర మనకు ముందు తెలియాలి, దాని ప్రారంభం తెలియాలి, దాని వెనుక ఉన్న డార్క్ సైడ్ అప్పుడు మనం తెలుసుకుందాం. సో పార్ట్ 2 ద్వారా నెక్స్ట్ వీడియోలో దీని గురించి మాట్లాడుకుందాం. ఖచ్చితంగా ఆ వీడియోను కూడా చూడండి. సో ఇలా లెంట్ గురించినటువంటి విషయం ఇది నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకు కూడా మంచిగా షేర్ చేయండి. ఇంకేదైనా సందేహాలున్నా, ప్రార్థన అవసరతలున్నా స్క్రీన్ మీద వాట్సాప్ నంబర్ ఇస్తున్నాను, వాట్సాప్ మాత్రమే చేయండి. అలాగే మా వ్యయ ప్రయాసలకు, పరిచర్యలకు సహాయం చేయాలి అనుకుంటే మీ విలువైన కానుకలను స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి, పంపించండి. మాతో పాలిభాగస్తులుగా ఉండండి. ఆఖరిగా ఒక ప్రాముఖ్యమైన మాట, ఈ లెంట్ ప్రార్థనలు అనేది, ఈ లెంట్ సీజన్ అనేది 2000 సంవత్సరాలుగా గణనీయమైన మార్పులు చూస్తూనే వచ్చింది. మొదటి శతాబ్దపు క్రైస్తవ సమాజం నుంచి నేటి వరకు కూడా మితంగా ఆచారాల వరకు కూడా వచ్చేసింది. ఎన్నో మార్పులను చోటు చేసుకుంది. విపరీతమైన కొన్ని విచిత్రమైన అలవాటు చేసేలా ఆచారంగా మారిపోయింది. కానీ ఆత్మీయ పరివర్తనకు, క్రమశిక్షణకు విశ్వాసులు వారిని వారు తయారు చేసుకోవడానికి మంచి ఉద్దేశం మాత్రం ఇప్పుడు లేదు. కొన్ని చోట్ల దాన్ని ఉపయోగించుకునే వారికి ఇది మంచి అవకాశమే గాని దేవునితో గడిపే కొన్ని రోజుల ప్రయాణంలో మంచి ప్రయత్నాలతో, దేవుని లేఖనాలతో, దేవుని ప్రార్థనలతో గడిపే మంచి ఆత్మీయ విలువలతో కూడినటువంటి ఒక క్షణంగా మార్చుకోవడానికి అవకాశంగా ఉంది అనుకున్నా ఎవరు ఉపయోగిస్తున్నారు అలా? పైగా ఆచారాలకు, ఉపయోగం లేని వ్యర్థ ప్రయోజనాలకు లెంట్ అనేది ఒక మూఢనమ్మకంగా మారింది. ఇది నిజమే, లెంట్ అనేది క్రైస్తవ సమాజంలో ఒక మూఢనమ్మకంగా మారిపోయింది. కానీ సమాజం అంతటికీ, విశ్వాసులంతటికీ మంచి టైంని సెట్ చేసుకుని ఇలా ఉపవాస దిన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడంలో తప్పులేదు. కానీ దేవుణ్ణి, వాక్యాన్ని విస్మరించి, ఉపయోగపడే వాటిని విస్మరించి, ఉపయోగపడని ఆచారబద్ధమైన వాటితో నింపేస్తే మాత్రం అది ఖచ్చితంగా క్రైస్తవ సమాజంలో మూఢనమ్మకంగానే మారుతుంది. అది విలువలేని దానిగా మారుతుంది, అది అవసరం లేనిదానిగా మారుతుంది. అందుకే ఎక్కువ విమర్శలకు దారితీస్తుంది. సో ఇది లెంట్ గురించినటువంటి వాస్తవాలు. అయితే ఇక్కడతో ఈ వీడియో అయిపోలేదు. పార్ట్ 2 ద్వారా మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే అనేకులు ఈ చరిత్రను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది, అనేకులకు షేర్ చేయండి. సో పార్ట్ 2 ద్వారా నెక్స్ట్ వీడియోలో డార్క్ సైడ్ ఆఫ్ లెంట్ అనేటువంటి వీడియో ద్వారా నేను మరలా వస్తాను. అంతవరకు దేవాతి దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీకు తోడయుండి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.